హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే అమెజాన్ నుంచి ధనాహర్, అదేవిధంగా ఎల్ఎస్జిఈ, హెచ్సిఎల్ టెక్, డూపాంట్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందు మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డెలాయిట్ జాబ్ చూస్తే నేను నైట్ 10 o'clock అప్డేట్ చేశాము. బట్ వీడియో చేసే టైంకి జాబ్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. సో మీరు కూడా పెట్టిన జాబ్స్ అనేవి వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని ట్రై చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి ప్రాసెస్ అసిస్టెంట్స్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు అనమాట. 2019 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే మీకు ఎక్సెల్ నాలెడ్జ్ బాగా వచ్చి ఉండాలి. స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, మానిటరింగ్ అండ్ మెంటరింగ్ ఆఫ్ అసోసియేట్స్ అండ్ ఆన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ అండ్ సేఫ్టీ. ఇవి మీరు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. కండక్ట్ 4M and 5S ఆడిట్ ఫర్ ద రెస్పెక్ట్ వర్క్ స్టేషన్స్ అండ్ డైలీ బేసిస్. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఉంటుంది. ఇది ఒక నాన్ ఐటీ జాబ్. ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే హెచ్సిఎల్ టెక్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 వరకు అప్లై చేసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషన్లో మీకు 60% కన్నా ఎక్కువ మా పర్సంటేజ్ వస్తే మాత్రమే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది 12 months వరకు. ఇన్ కేస్ మీరు 12 months బిఫోర్ కనుక ఈ జాబ్ కనుక మీరు లీవ్ అయినట్టయితే మీరు కంపెనీకి 50K పే చేయాల్సి ఉంటుంది అంటున్నారు. మీ యొక్క రోల్ చూసుకుంటే గ్లోబల్ సర్వీస్ డెస్క్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి లక్నో ఆర్ నాగ్పూర్ అంటున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే డూపాంట్ నుంచి బ్యాక్ అండ్ ఇంజనీర్ ట్రైనీ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. 2023 అండ్ 2024 గ్రాడ్యుయేట్స్ కోసం. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. దట్ టు కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. 2023-2024 బ్యాచ్ పాస్ అవుట్స్ అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ జావా, పైథాన్ ఆర్ సి షార్ప్ అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి వచ్చినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అండర్స్టాండింగ్ ఆఫ్ RESTful APIs and మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, అండర్స్టాండింగ్ ఆఫ్ డేటాబేసెస్, క్యాషింగ్ అండ్ స్కేలబుల్ డేటా ప్రాసెసింగ్, familiarity with version controls using Git or any other code versioning systems like Bitbucket కానీ Git కానీ GitHub కానీ మీకు తెలిసి ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్, షుడ్ బి గుడ్ ఇన్ గ్రాస్పింగ్ న్యూ టెక్నాలజీస్ అండ్ షుడ్ బి AI savvy అనమాట. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. స్కిల్స్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ లేదంటే పర్సనల్ కంట్రోల్ సిస్టమ్స్, రెస్ట్ఫుల్ ఏపీఎస్ మీద బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్నా వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే LSEG కంపెనీ నుంచి కంటెంట్ అనలిస్ట్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అనమాట. అంటే బీకామ్, BBA, MBA, ఈ బిజినెస్ సంబంధించి కామర్స్ సంబంధించిన వాళ్ళందరూ అప్లై చేసుకోండి. 2021, 2024 నుంచి 2024 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ అండ్ ఎక్సెల్ తెలిసి ఉండాలి. అబిలిటీ టు యూస్ ఇన్-హౌస్ డేటాబేస్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ అంట. Ability to use the internet in an effective and appropriate manner. Flexibility to work in a shift is must. Ability to work in time-sensitive environment with a keen eye for detail. Strong knowledge in the financial markets. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ దాంతోపాటు ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు అనమాట. సో ఇది కూడా నాన్ ఐటీ జాబే. బట్ ఎవరైతే ఫైనాన్షియల్ రిలేటెడ్గా ఆర్ బిజినెస్ రిలేటెడ్గా వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ధనాహర్ కంపెనీ నుంచి ఇంటర్న్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎన్ని బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఆఫ్ C++ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అయితే తెలిసి ఉండాలి. అంటే ఈసీఈ వాళ్ళకి మేబీ ఇది యూస్ అవ్వచ్చు అనమాట. And a good understanding of multi-threading, deadlock reduction, internal process communication mechanisms, socket programming and communication protocols such as RS-212, IC-212, సంథింగ్ ఏవో ఉన్నాయి. ఇవి ఈసీగా వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ UPS కాన్సెప్ట్స్ అండ్ కొత్త టెక్నాలజీస్ నేర్చుకునేలా ఉండాలి. స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అడుగుతున్నారు. స్కిల్స్ ఇన్ స్ట్రాటజిక్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్, గుడ్ ప్లానింగ్ అండ్ టైం మేనేజ్మెంట్. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోండి. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మా ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి.
సో దట్ దానికి రిలేటెడ్గా మేము ఏమైనా పోస్ట్ చేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు Frontlines Media. Signing off.